వెరీ గుడ్, బాగా చెప్పారన్న. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది 2 లక్షలు మాత్రం అంతే. సో ఈ 2 లక్షలతో మీరు పార్టీలోకి వెళ్ళి ఎలా గెలుస్తారు మరి? రోజు డబ్బులు, నాకు బిజినెస్ ఉన్నది, ల్యాండ్ బిజినెస్ ఉన్నది, దుబాయ్లో బిజినెస్ ఉన్నది, వచ్చింది ఇస్తేనే పోతాం. నెలకు వస్తాయి ఒక 25 lakhs 30 lakhs పంచుతూనే ఉంటాం. రైట్, దేవుడు ఇస్తా డబ్బులు. దేనికోసం? డబ్బులు పెట్టుకుంటే అది పేపర్, ఇస్తే మనీ, అర్థమైంది? లేకుంటే అది పేపర్లు ఏం చేస్తారు? జమా చేసుకొని. రైట్, ఆ దేవుడు మనకు ఎందుకు ఇస్తున్నాడు? దేవుడికి నేను ఏం ప్రే చేస్తా? నేను రిలీజియస్ పర్సన్ కాదు, నేను స్పిరిచువల్, ఆల్ మైటీ అంట. ఎవరో అల్లా, పరమాత్మ, ఈశ్వర్, జీసస్ క్రైస్ట్ ఎవరో ఉన్నారు. అతనికి ఒక్కటే మాట అంట, డబ్బులు నాకు ఒక సోర్స్ చేయి. ఆ సోర్స్తో ఎవరైనా వచ్చి నాకు పరేషాని ఉన్నది అంటే అదే డబ్బులు అతనికి ఇస్తా నేను. అంత డబ్బులు ఈ దేవుడా. నా దగ్గర ఒక లాకర్ ఉన్నది, పెద్ద లాకర్, దానిలో డబ్బులు లేవు, లాకరే ఉంది, ఉట్టి లాకరే ఉన్నది. ఎంత డబ్బులు నా దగ్గర ఉంటాయి, పబ్లిక్కి ఉంటుంది. ఆ దేవుడికి ప్రామిస్ చేసిన, 2 సార్లు సస్తా బతికినా. అప్పుడు దేవుడికి చెప్పిన, రైట్ దేవుడా, నువ్వు నాకు జీవితం ఇచ్చినావా, ఈ జీవితంలో నేను ఎంత డెవలప్ ఉంటా, అందరికీ డెవలప్ చేస్తా. సామాజిక న్యాయం ఇక్కడ ఉంటుంది. రైట్, కులం ఉండదు, మతం ఉండదు, ఉట్టి ప్రేమ, మానత్వం ఉంటుంది. నేను చేస్తా దేవుడా, నువ్వు నేను మీ ఛానల్ ముందు చెప్తున్నా, ఎప్పుడు అడిగినాడు ఆ దేవుడు నాకు ఇచ్చినాడు. అండ్ నాకు ఏం పొగరు అంటే, జీవితంలో ఏం పొగరు లేదు, కానీ ఒక్క పొగరు ఉన్నది. ఎవరు నా ఆఫీస్కి ఇంటికి వచ్చిన 20 years నుంచి ఉట్టి చేతుల్లో పోలేదు. ఎవరైనా వచ్చి నాకు పని అడిగినారు, డబ్బులు అడిగినారు, సమస్య చెప్పినారు, దానికి సమాధానం ఇచ్చిన. దానికోసం ఇంత గట్టిగా టైట్గా మాట్లాడతా. లంగా పని ఇప్పుడు దాకా ఒక్కటి చేయలేదు. లేకుంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అమిత్ షా, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరిది అయ్యా అమ్మ చేస్తా. ఇప్పుడు దాకా లవ్ లెటర్ చూపించేస్తారు. వీడు ఫాల్తునా కొడుకు, లంగా, వీడు చీటింగ్, వీడు మొత్తం లంగా పనులు చేస్తాడు. ఇప్పుడు దాకా ఫోటోలు వచ్చేస్తాయి, కేసులు బుక్ అవుతాయి. ఎవరికి భయపడా. 50 కోట్లు చెప్పినా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా, దానికోసం 50 కోట్లు చెప్పినా, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి లవ్ లెటర్ వచ్చేస్తుంది. సింపుల్. ఓకే, సో పిచ్చ క్లారిటీగా ఉన్నారన్న. క్లారిటీతో ఉన్నా అంటే మాట్లాడే దానిలో కూడా వెనకాతలు ఏం జరుగుతుంది, దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ముందే ఊహిస్తాను అనమాట. 100% క్లారిటీతో ఉన్నా. వచ్చిన సమాజం కోసం, ఏదైనా పని చేస్తా దేవుడి కోసం, పబ్లిక్ కోసం. దాంట్లో ఏం భయం అన్నా? నథింగ్. పెళ్ళంకి చెప్పినా పెళ్ళం భయపడదు, అమ్మకి చెప్పేసిన అమ్మ భయపడదు. ఎవరు అమ్మ పెళ్ళం భయపడదు, వాడు ఎవరు అయ్యాకి కూడా వినాడు. అంతే అంటారు? అంతే. రైట్. అండ్ చూసుకుంటే అన్న, హైదరాబాద్లో ఈ మధ్యన హైదరాబాద్కి మోడల్ అనే ఒక వ్యక్తి వస్తున్నారు, సో మల్లారెడ్డి అని. సో మరి అతని మీద మీ కామెంట్స్ ఏంటన్న? అంటే అతను కూడా మల్లారెడ్డి ఏమంటే గ్రేట్ ఫెలో. ఐ వాంట్ టు గివ్ హిమ్ అ కాంప్లిమెంట్. గ్రేట్ ఫెలో. పాల్ బిజినెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా మొత్తం MBBS డాక్టర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, సైంటిస్టులు ప్రొడ్యూస్ చేస్తున్నారు, లక్షల మంది ఇంజనీర్లకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. గ్రేట్ ఫెలో. కానీ ఆయన మాటలు మాట్లాడితే ఒక పెద్ద జోకర్ ఆయన. ఆయనకు చూస్తుంటే నవ్వు వస్తుంది నాకు. ఎందుకన్నా నవ్వు వస్తుంది భయ్. ఆ తెలుగు పిక్చర్లు చూస్తే వాడు ఉన్నారు కదా, బాబు మోహన్, ఇంకా ఒక కమెడియన్ ఉన్నారు బ్రహ్మానందం. వాడు సీనియర్ బ్రహ్మానందం కనిపిస్తాడు నాకు. మొత్తం ముఖం ఇట్లా చేసి చార్లీ చాప్లిన్ లాగా ఏదో ఉంటుంది. సో ఆయన ఒక పెద్ద కమెడియన్, కానీ సక్సెస్ఫుల్ పర్సన్. ఓకే, సో బోత్ చెప్పారు, 2 విధాలుగా చెప్పారు. సో కానీ ఆ డైలాగ్ అయితే మాకు ఆడియన్స్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ బాగా ఆనందం కలిగించింది కదా డైలాగ్. మీరు విన్నారా? ఇది పూలమ్మ హాస్పిటల్ పెట్టా. గ్రేట్. ప్రతి ఒక్క యంగ్స్టర్ మల్లారెడ్డితో ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎందుకంటే పెద్ద డ్రీమ్ చూసినాడు. ఆ పెద్ద డ్రీమ్ చూడడానికి పాలు అమ్మినాడు, పూలు అమ్మినాడు, కాలేజీలో పెట్టినాడు, చేసి అలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినాడు, ఒప్పుకుంటా. కానీ సక్సెస్ఫుల్ లీడర్ కాలేదు. కానీ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అయినావాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు లీడర్ కాలేదు. లీడర్ అంటే కేటీఆర్, లీడర్ అంటే కేసీఆర్, లీడర్ అంటే హరీష్ రావు. నువ్వు లీడర్ కాలేదు, నువ్వు జోకర్. సింపుల్గా తేల్చేశారన్న. అండ్ రైట్, మరి ఈ విషయానికి వస్తే నరేష్ గారు ఉన్నారు, బై నరేష్ అని ఈ మధ్యన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో
దేవుడే లేడు అని కొన్ని మాట్లాడి చాలామందిని ఇబ్బందికరంగా పెట్టారు, తను కూడా ఇబ్బంది పడతాడు. అతని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఇప్పుడు వాడు నాస్తిక్. నాస్తిక్ అంటే ఓకే ఫైన్. నాస్తిక్ ఉన్న తర్వాత వేరే ఎవరికి రిలీజియస్ అటాచ్మెంట్లు ఉన్నాయి, ఎవరి బిలీఫ్ మీద, ఎవరి ఆస్థ మీద, ఎవరి వర్షిప్ మీద నీకు మాట్లాడే అర్హత లేదు. రైట్? ఓకే, నువ్వు నాస్తిక్, ఓకే, నువ్వు మదర్ యూనివర్స్కి బిలీవ్ చేస్తున్నావా, వెరీ గుడ్. యు ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెరీ గుడ్. ఓకే, కానీ నేను ఒక్కటి నమ్ముతున్నా, దాని మీద జోక్ చేస్తే నేను చెప్పిన అప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు, నరేష్ ఫస్ట్ టైం చెప్పినావా, నెక్స్ట్ టైం చెప్తే గుద్ద పలగొడతా నీకు ఇంటికి వచ్చి అని. ఈ వర్డ్ నేను యూజ్ చేస్తున్నా, ఈ వర్డ్ మీ ఛానల్ ముందు కూడా యూజ్ చేస్తున్నా. ఓకే, 100%. ఎవరు ఆస్థాకి హర్ట్ కావద్దు. ఇండియా యూనిటీలో డైవర్సిటీ, ఇండియా బ్యూటీ ఇదే. ఇండియా ఒక రెయిన్బో, అమెరికా ఒక సన్, రష్యా ఒక మూన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ స్టార్స్, ఇండియా ఒక రెయిన్బో. ఇది ఇండియా గ్రేట్నెస్. ఈ గ్రేట్నెస్ వాళ్ళ కల్చర్లో ఉన్నది, ఈ గ్రేట్నెస్ హెరిటేజ్లో ఉన్నది, ఈ గ్రేట్నెస్ ఆ రిలీజియన్ సెంటిమెంట్స్లో ఉన్నది. నీలాగా లంగా ఫెలో వచ్చి ఇట్లాంటి లంగా మాట్లాడితే చెప్పినా కదా గుద్ద పొలగొడతాం. రైట్. సో ఎక్కువగా చెప్పాల్సిన లేదు, స్వీట్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చనా? 100%. చెప్పుమను నరేష్కి. ఫిరోజ్ ఖాన్ వచ్చి చేయకపోతే అడుగు. రాంగ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ నేను అడుగుతానన్నా. 100%. ఎందుకంటే నాకు ఆ రోజు చాలా, ఎందుకంటే ఆ ఫాల్తూ నా కొడుకు ఏదో చెప్తున్నాడు. ఆ మొత్తం అక్కడ కూర్చున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఫెలోస్, దాన్ని ఇంకా అంబేద్కర్ ఫోటో. అరే అంబేద్కర్ అది ఒక సెంచరీలో 2 గ్రేట్ ఫెలోస్, ఫాదర్ ఆఫ్ ద నేషన్ గాంధీ, ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్. అట్లాంటి ఒక గ్రేట్ ఫెలోస్. గాంధీ కూడా ఒక గాడ్, అంబేద్కర్ కూడా ఒక గాడ్. ఆ గాడ్ ఫోటో పెట్టుకొని నువ్వు ఇట్లా లంగా మాట్లాడుతుంటే ఆ పక్కా ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ వాళ్ళు క్లాప్స్ కొడితే నాకు చాలా సాడ్ కనిపించినది. నో రాంగ్. సో ఇండియా యూనిటీలో డైవర్సిటీ. ఎవరు ఆస్థ మీద చేయి పెట్టవద్దు, ఎవరైనా పెడితే లోపలేయాలి. అది అయింది. సార్ క్లారిటీ ఇచ్చేశారు. అండ్ మీ గురువు గారు, మా బాస్ అని చెప్పవచ్చు, రేవంత్ రెడ్డి గారు. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా? కాంగ్రెస్ పార్టీ వస్తే 100% రేవంత్ రెడ్డి అవుతారు, నో డౌట్. ఇప్పుడు 2014లో 30 మంది సీఎంలు అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు. 2018లో 15 మంది అవుతారని కాంగ్రెస్కి సర్వనాశం చేసినారు. ఇప్పుడు కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ 3-4. ఓకే, అంతే. 1 రేవంత్ రెడ్డి, 2 బట్టి విక్రమ, 3rd ఉత్తమ్ కుమార్ రెడ్డి, 4th కోమటిరెడ్డి. ఇప్పుడు 4 ఉన్నారు. సో ఈ నలుగురు మాట్లాడుకొని ఒకరిని సీఎం చేసుకుంటూ మన కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకుందాం, మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుందాం అని అనుకోవచ్చు కదన్న. ఫార్ములా ఇచ్చేసినా కదా, డిస్ట్రిక్ట్ వైజ్ ఇడ్సేయి. 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, రైట్? ఇడ్సేయి. మెయిన్ 15 డిస్ట్రిక్ట్స్లో టాప్ లీడర్స్ ఉన్నారు, ఆ టాప్ లీడర్స్కి ఇడ్సేయి. సింపుల్ లాజిక్. ఇలా కాంగ్రెస్కి సర్వేకి పోతే 22 ఎమ్మెల్యేస్ గెలుస్తున్నారు. ఈ 15 డిస్ట్రిక్ట్స్కి నువ్వు పని ఇచ్చేయి, 2-3 ఎమ్మెల్యేస్ గెలిపిస్తారు, 60 మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. దాని తర్వాత కూర్చొని సిఎల్పి మీటింగ్లో బిర్యానీ వచ్చిన తర్వాత కొట్లాడదాం, ఎవరు సీఎం అని. డబల్ కా మిఠా, ఆ కద్దుకి ఖీర్ అది తయారైన తర్వాత కొట్లాడుకుందాం. ఫస్ట్ గెలిచిన తర్వాత గేదా తీసుకువద్దాం, తర్వాత పిండుదాం. గేదా వచ్చిన తర్వాత నెయ్యి ఎవరు తినాలి అది ఆలోచిద్దాం. ఇప్పుడు గేదా లేదు, మేక లేదు, ఎల్కా లేదు. ఎందుకన్నా? కరెక్టేనా ఇది? ఫస్ట్ అయితే అది వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. చేస్తాం. ఇప్పుడు